క్యారెట్ మిల్క్ షేక్ చేసుకోవడం ఎలా చూపిస్తాను నేను మీకు ఈరోజు. కుక్కర్ తీసుకుని దాంట్లోకి పొడుగ్గా కట్ చేసుకున్నటువంటి క్యారెట్ని వేసుకోవాలి. చూడండి, క్యారెట్ అది చక్కగా ఉడికింది కాబట్టి ఇప్పుడు కొద్దిసేపు ఒక 10-15 నిమిషాలు చల్లారనిచ్చాక దీన్ని మనం మిక్సీ పట్టుకుందాం. ఇందులోకి ఉడికించిన డ్రై ఫ్రూట్స్ అలాగే క్యారెట్ని వేసుకుందాం. చూసారు కదండి, చాలా అంటే చాలా ఈజీగా మన ఈ క్యారెట్ మిల్క్ షేక్ అనేది తయారు చేసుకోవచ్చు. హలో అండి, అందరికీ నమస్కారం. మిసాన్ వంటలకు స్వాగతం. ఇవాళ వీడియోలో చల్లని చాలా రుచికరంగా ఉండేటువంటి హెల్దీ న్యూట్రిషన్ వాల్యూస్ ఎక్కువగా ఉండేటువంటి మన క్యారెట్ మిల్క్ షేక్ అండి. క్యారెట్ మిల్క్ షేక్ చేసుకోవడం ఎలా చూపిస్తాను నేను మీకు ఈరోజు. చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. క్యారెట్ మిల్క్ షేక్కి కావాల్సిన పదార్థాలు: సన్నగా పొడిగ్గా తరిగినటువంటి క్యారెట్, పంచదార, పాలు, బాదం అలాగే జీడిపప్పు. ఇప్పుడు తయారు చేసుకునే విధానం చూపిస్తాను. ముందుగా క్యారెట్ ఉడికించుకోవడం కోసం కుక్కర్ తీసుకుని దాంట్లోకి పొడిగ్గా కట్ చేసుకున్నటువంటి క్యారెట్ని వేసుకోవాలి. అలాగే పంచదార, పాలు, కొంచెం వాటర్ వేసుకుందాం. ఇదే టైంలో కాజు, బాదం కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మూత పెట్టుకుందాం. ఇది 3 విజిల్స్ వస్తే సరిపోతుందండి. 3 విజిల్స్లో ఇవి చక్కగా బాయిల్ అవుతాయి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత క్యారెట్ అనేది ఉడికిపోయి ఉంటుంది. సరే, ఓపెన్ చేసి చూద్దాం. చూడండి, క్యారెట్ అది చక్కగా ఉడికింది కాబట్టి ఇప్పుడు కొద్దిసేపు ఒక 10-15 నిమిషాలు చల్లారనిచ్చాక దీన్ని మనం మిక్సీ పట్టుకుందాం. ఇక్కడ నేను ఇందాక కుక్కర్లో ఉడికించుకున్నాను కదండి. కుక్కర్లో ఉడికించుకున్న తర్వాత ఇలా క్యారెట్ని, డ్రై ఫ్రూట్స్ని ఇలా సపరేట్ చేసుకుని దాంట్లో ఉడికించినటువంటి మిగిలిన మిల్క్ని నేను ఇలా సపరేట్ చేసుకున్నాను. 2 విడివిడిగా సపరేట్ చేసుకున్నాను. 2 కలిపి మనం ఒకసారి పెద్ద మిక్సీ జార్లో అయితే కనుక లూజ్ అయిపోతుంది కదా. మనకి కావాల్సిన థిక్నెస్, మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ చూసుకోవడం కోసం అని చెప్పేసి పాలు సపరేట్ చేశాను. అలాగే ఉడికించినటువంటి క్యారెట్ని కూడా సపరేట్ చేశాను. ఇప్పుడు ఈ రెండింటిని మనం మిక్సీ చేసుకుందాం. ఇందులోకి ఉడికించిన డ్రై ఫ్రూట్స్ అలాగే క్యారెట్ని వేసుకుందాం. మిల్క్ని కూడా యాడ్ చేసుకుందాం. ఇది 3 నుంచి 5 నిమిషాల పాటు మిక్సీ అయ్యేటట్టుగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదండి, ఎంతో కలర్ఫుల్గా ఉండేటువంటి మన ఈ క్యారెట్ మిల్క్ షేక్ అనేది రెడీ అయిపోయింది. మనం కావాలంటే ఈ థిక్నెస్ మనకి కొంచెం ఎక్కువైంది అని అనుకుంటే కనుక దీంట్లోకి కొంచెం పాలు అనేది వేసుకోవచ్చు. నేను కొంచెం పాలు అనేది వేస్తున్నాను. వేసి 1 నిమిషం అలాగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. అంతేనండి, మన ఈ క్యారెట్ మిల్క్ షేక్ రెడీ అయిపోయింది. చూసారు కదండి, చాలా అంటే చాలా ఈజీగా మన ఈ క్యారెట్ మిల్క్ షేక్ అనేది తయారు చేసుకోవచ్చు. క్యారెట్ ఇష్టం లేని పిల్లలు చాలామంది ఉంటారు కదండి. క్యారెట్లో చాలా మంచి న్యూట్రిషన్ వాల్యూస్ ఉంటాయి కదా. సో క్యారెట్ ఇష్టం లేని పిల్లలకి, క్యారెట్ అస్సలు తినడం లేదు మా పిల్లలు అని అనుకునే వాళ్ళకి ఇలా చక్కగా మీరు మిల్క్ షేక్స్ అనేవి చేసి పెట్టండి. చాలా ఇష్టపడి తాగుతారు. అండ్ క్యారెట్ అప్పుడు వాళ్ళు కన్జ్యూమ్ చేసుకోవడానికి బాగుంటుంది. సో ఈ రెసిపీ మీకు నచ్చిందండి. మీకు నచ్చినట్లయితే కనుక తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీ పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు. మరిన్ని రెసిపీస్ కోసం మన మిసాన్ వంటిల్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ రెసిపీని మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.